ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మేలు ఎవరు చేస్తారు? బాగా ప్రేమించేవారు మేలు చేస్తారు. అలాగే ద్వేషించేవారు మేలు చేయగలరా? చేయలేరు. ఈ లోకయాత్రలో బాగా ప్రేమించే వారు మాత్రమే మేలు చేయడానికి ఇష్టపడతారు. ద్వేషించే వారికి మేలు చేయడానికి ఏమాత్రము ఇష్టపడరు. మరి దేవాది దేవుడు దూషించినా, ద్వేషించినా, ప్రేమించినా, ప్రేమించకపోయినా అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? ఆకాశంను వదిలి మహాకాశములు పట్టజాలని దేవుడు, ఒక పరమందు ఉండే దేవుడు ఆ యొక్క సింహాసనాన్ని వదిలి ఎక్కడికి వచ్చాడు? దీనుడుగా, దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పడుకుంటానికి కూడా స్థలం లేదు. ఎవరు మేలు కోరి? మన మేలు కోరి. ఎందుకు? పాపంతో, శాపంతో ఉన్న మనలను విమోచించడానికి, గొప్ప మేలు చేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది. ఈ యొక్క గొప్ప దేవుడు గొప్ప కార్యము మనకు చేశాడు. దానికి వెల ఉందా? వెల కట్టలేము. నోవాహును ప్రేమించాడు దేవుడు. ఏం చేశాడు? వారి కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించాడు. నోవాహు కూడా తన జీవితాంతము సుఖంగా, సౌఖ్యంగా ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఉపయుక్తమైన క్రియ చేయను అంటున్నాడు. నీ జీవితంలో నిరాశ, నిస్పృహ, బాధల, వేదనల, కృంగిపోయిన అనుభవాల అవన్నిటినీ ప్రక్కన పెట్టి నువ్వు సాగిపో. దేవునిలో ముందుకు సాగిపో. వెనుకకు చూడకు. నీ పరిస్థితుల వైపు చూడకు. నీ సమస్యల వైపు చూడకు. ముందుకు సాగిపోతే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఉపయుక్తమైన క్రియ నీ పట్ల చేయడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. తగిన సమయం అంటే ఏంటి? మనము ఎంత ఆయన్ను ఏ రీతిగా అడగాలో తెలియక మనము ఆయన చేసే మేలులను పొందలేకపోతున్నాము. మనం ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నాయన, నా ప్రార్థన చేసే అనుభవాన్ని నాకు నేర్పించయ్యా, ఎలాగ అడగాలో తెలియట్లేదు, నేర్పించు అని మనం బ్రతిమాలుకున్నప్పుడు ఆయన ఎలాగ అడగాలో కూడా ఆయనే నేర్పిస్తాడు. అలా మనం అడిగితే ఆయన ఏం చేస్తాడంట? ఉపయుక్తమైన క్రియ, తగిన క్రియ, మనకి ఏది అవసరమో, ఏది ప్రయోజనమో, ఏది క్షేమమో, ఏది మేలో, ఏది ఆశీర్వాదమో, ఏది అది అంచెలంచెలుగా అభివృద్ధి అవుతుందో ఆ మేలు దేవుడు మనకు చేసే దేవుడుగా ఉన్నాడు. అయ్యో నాకు ఇది జరగట్లేదు, నాకు ఈ పని అవ్వట్లేదు, నాకు అసలు ఈ సమస్యగా ఉంది అని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సిలువలో రక్తాన్ని కార్చాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తిరిగి లేచాడు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. సాధ్యము, ప్రతిదీ ఆయనకు సాధ్యమే. అసాధ్యం అనేది ఏదీ లేదు. కాకపోతే మనం ఏది అడుగుతున్నామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ప్రయోజనకరమైనది అడుగుతున్నామా, ప్రయోజనం కానిది అడుగుతున్నామా, ఇది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అది నీకు ప్రయోజనము, క్షేమము, మేలైతే మనకు అనిపిస్తుంది ఇది ప్రయోజనం, ఇది మేలు, ఈ క్షేమం, ఇది ఎందుకు జరగట్లేదని మనకు అనిపిస్తుంది. దేవునికి తెలుసు అది ప్రయోజనం కాకపోవచ్చు, అది క్షేమం కాకపోవచ్చు, అది సమస్యగా ఉండిపోవచ్చు. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తూ ఉండవచ్చేమో. మనం దేన్ని అడుగుతున్నాం? మనం క్షేమం కాని దాన్ని అడుగుతున్నామేమో. ప్రేమైన దేవుని మాట వింటున్న నా సహోదరి, సహోదరులారా, దేవుడు
మన మంచి కోరి మన మేలు కోరి ఆయన ఉపయుక్తమైన క్రియ చేస్తాడు. ఆయన చేసే దేవుడు. మనము తండ్రి మనం అడిగే విధానం ఎలా ఉండాలి అంటే, తండ్రి నేను ఇది అడుగుతున్నాను, ఇది నీ చిత్తం కాకపోతే వద్దులే తండ్రి, నీ చిత్తం ఏంటో నాకు సహాయం చేయండి ప్రభా, నీ చిత్తం నా పట్ల నెరవేర్చండి అయ్యా, ఉపయుక్తమైన క్రియ చేస్తానంటున్నావు కదయ్యా తండ్రి చెయ్యయ్యా అని మనం బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు. మేలు చేయడానికి, రక్షించడానికి, నేను ఉన్నత స్థితిలో ఉంచడానికి, మన దరిద్రత సమస్తం తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవాది దేవునికి కోట్ల కొలది స్తోత్రాలు తెలియజేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి. అబ్రాహం, ఇస్సాకు, యాకోబుల దేవ, నీకు ఎన్నో వందనాలు ప్రభా. మమ్మల్ని కూడా ప్రభా నాయన ఆ యొక్క జాబితాలో మమ్మల్ని కూడా చేర్చావయ్యా తండ్రి. ఎక్కడి వారమో ఎచ్చడి వారమో తండ్రి నాయన తండ్రి, నీ ప్రేమతో మమ్మల్ని ఈ రీతిగా పెంచి పోషిస్తూ నడిపిస్తున్న దేవా, నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా, నీ దీవెనలు కుమ్మరించండి అయ్యా. చిన్న బిడ్డలు రాకపోకల్లో తోడుగునండి, వారి ఎగ్జామ్స్లో ప్రభా నాయన నువ్వు తోడుగా ఉండి ప్రభా సహాయం చేయండి ప్రభా, జ్ఞానంతో నింపండి ప్రభా నాయన. అలాగే ప్రభు బలహీనతలు, బంధకాలు ప్రభా నాయన, అనారోగ్య సమస్యలు ఏవైతే ప్రభా నాయన సమస్యలుగా ఉన్నాయో ప్రభా తొలగించండి ప్రభా. కృపగల దేవా, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి. ఇక బంధకాల నుంచి విడిపించండి ప్రభా, ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభా తండ్రి. నూతన సంవత్సరం, నూతన ఆశీర్వాదాలు పొందుకోనే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. వారు ఆశపడుతున్నారు ప్రభా నాయన, వారిని ఆశీర్వదించండి ప్రభా తండ్రి. ఏం వాగ్దానం ఇస్తావో అని ప్రభా నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారయ్యా. వారిని ప్రభా నాయన సమృద్ధిగా తండ్రి నాయన సమృద్ధితో నింపండి ప్రభా. ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించండి అయ్యా. కృపగల దేవాని కృపను కోరుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అని యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.